హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇచ్చిన మాట తప్పలేను కదా, అందుకే నేను సోలార్ సిస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఇప్పుడు. అండ్ గైస్, ఇంకా నా దగ్గర సోలార్ సిస్టమ్ స్కోప్ అని నా దగ్గర ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మీరు సోలార్ సిస్టమ్ గురించి లెర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ గురించి ఫస్ట్ నేనే చెప్తున్నాను అనుకుంటాను మీకు. వెల్కమ్ టు ద సోలార్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ మనం బేసిక్స్ అయితే లెర్న్ చేసుకున్నాము. మార్స్కి ఎన్ని సన్స్ ఉంటాయని మీకు తెలుసా? మార్స్కి 8 సన్స్ అలా ఉంటాయి. చూపిస్తాను. రెండు సన్ను ఉంటాయి మార్స్కి. అండ్ ఇంకా సాటర్న్కి చూసుకుంటే 8 సన్స్ ఉంటాయి. అండ్ ఇంత బుడ్డ ఉంటాయి అవి. అండ్ గైస్, మీకు చాలామందికి భూమి మధ్య నుంచి ఇలా పెద్దగా ఇలా ఒక బొక్కను పెట్టేసి వెళ్ళడం అనేది మీ అందరికీ తెలుసా? తెలీదంటే నేను చెప్తాను, నాకు చెప్పండి, చూపిస్తాను. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి మొదలుపెట్టినాం అనుకోండి. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి జుప్పన్ గుట్టు ఈడకు వస్తాం అనుకుంటున్నారా? కాదు, నో ఎవర్. ఎందుకో తెలుసా? మీరు నార్మల్గా మధ్యలో ఆగిపోతారు. స్ట్రక్చర్ చూపిస్తాను. అటు చూడు చూసారా ఎంత పెద్ద ఉందో? 4 సర్ఫేస్లు ఉంటాయి. ఫస్ట్ క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్ అండ్ దిస్ ఈజ్ అ కోర్. దీన్ని కోర్ అంటారు, లేకపోతే మీరు స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు దీన్ని. అండ్ బొక్క పెట్టేసి వెళ్ళిపోతే మీరు నార్మల్గా కింద పడతారు కదా, అలా కింద పడితే మీరు మధ్యలోనే అయిపోతారు. ఇప్పటిదాకా కోర్ చూపించాను కదా, కోర్ డిగ్రీస్ని బట్టి ఆ కోర్ అనేది ఆ హీట్ వల్ల మీరు కిందకి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. ఇంకా అందుకే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమీ చేయకండి. ఒకవేళ మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతే స్పేస్లోకి పడతారు. రియల్ స్పేస్లోకి పడతారు. జస్ట్ చెప్తున్నాను నేను. ఒక యూట్యూబర్ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఓకే, ఇప్పుడు నేను దాని గురించి కూడా చూస్తున్నాను. Let me start our lesson. And అసలు నేను నిన్న మొత్తం గురించి చూస్తూ ఉంటే అక్కడ నాకు కనిపించింది ఎంత చూడరు. సన్ స్ట్రక్చర్ చూసారా ఎలా ఉందో? సేమ్ ఎర్త్ లానే ఉంటుంది, బట్ అండ్ గైస్ ఓకే స్ట్రక్చర్ని తీసేయండి ఇప్పుడు.
స్ట్రక్చర్ విషయాన్ని పక్కన పెడితే మీరు ఈడ 1 మిలియన్ కిలోమీటర్స్ అనుకుంటే చూడొచ్చు. అండ్ లెట్ వి స్టార్ట్ అవర్ ఇప్పుడు స్టార్ ఎక్స్ప్లోర్ అనుకుంటూ మీరు కొడితే క్యానోపస్ చూడండి. దీనికి చూడండి 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంట. ఎవడు నమ్ముతాడురా? ఇది నియర్ బై స్టార్ అంటే సన్కి సిమిలర్గా ఉంటుంది. నియర్ బై స్టార్స్ అంటే ఇంకా చాలా చెప్పుకోవాలంటే ఇంకా సన్ నుంచి మొదలు పెడితే క్యానోపస్ వరకు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, క్యానోపస్ స్ట్రక్చర్ ఉందా దీనికి? నియర్ బై స్టార్స్ అబ్బా సన్ అండ్ బీచ్లో ఉంటుంది. हमारा सन बीच में रहता है हमारा सन. రెడ్ జైంటా? నాకన్నా పెద్ద జైంట్ ఏం లేదు. ఏంటది? స్పెక్ట్రల్ టైప్ K323. అమ్మ మనకి ఏమన్నా వద్దులే కానీ మనం పక్కకి వెళ్ళిపోదాము. మన గ్యాలక్సీ ఇదే మిల్కీవే. ఇట్లా మిల్కీవేల్ అంటే ఒక ప్లానెట్ని ఫామ్ చేసేస్తాయి అంతుంటాయి మిల్కీవేల్. అసలు ఇదే మిల్కీవే అంటే దీన్ని మించిన మిల్కీవే ఉంటుందా? అబ్బా స్టారా ఇది? ఓ మెస్సియరా? ఓకే 55 56. మహాద్భుతం. అట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా నామా. క్యానోపస్ జాన్ని పక్కన ఎన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్స్? 10,000. 1 లైట్ ఇయర్. లైట్ ఇయర్ అంట. ఏంటది? నియర్ బైగా ఒక స్టార్ కనిపించింది, చూద్దామా అండి. హిప్ అంట. హిప్ 30932. ఓకే, ఇది కూడా డిసపియర్ ఆబ్జెక్ట్స్లో కొన్ని స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ గురించి కూడా వీడియో చేస్తాను. ఓకే, 304 లైట్ ఇయరా? వైట్ అసెన్షన్ ఉన్నాయా ఇంకా? చూడండి 30932 అంటే మనది ఆరెంజ్ జైంట్. అండ్ హెచ్డి 46355. ఇది కూడా ఉందా మన దగ్గర? ఇలాంటివి కూడా ఉన్నాయా మన దగ్గర? వామ్మో, అసలు ఏంద్రా ఇది?
క్యానోపస్ నుంచి ఇంత దూరంగా కంపేర్ చేస్తే ఇంత దూరంగా వచ్చింది చూడండి. అసలు ఇంతవరకు క్యానోపస్ అంటే నేను ఏదో అనుకున్నా. అసలుకి క్యానోపస్ అంటే ఏదో అనుకున్నా. విజిట్ ఫామ్ ఇంత దూరమా? పో నైట్ స్కై చూద్దాం. నైట్ స్కై ఈడి కాంచి టైం ఎంత కరెక్ట్. ఇది ఆరంభం మాత్రమే. మొదలు పెడదాము. నేను 30 minutes బిఫోర్ తీసుకెళ్తున్నాను దాన్ని. ఆపాలనుకుంటే ఇలా ఆపుకొని ఇలా చూసుకోవచ్చు మీరు. మీరు ఇలా చూసుకొని ఉండొచ్చు. ఎరస్ ఓకే. అసలు నాకు దుమ్మ తిరిగిపోతుంది అసలు. ఇంకా అసలు స్టార్ట్ ఎవరైనా చూపెట్ట మాస్ అవుతుంది. అవుతుందిరా. ఓత్ మీద ఉన్నాం కదా మనం. సన్ 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 వచ్చేసింది మన సన్. అండ్ ఇక చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి అసలు. September 3 ఇది. September 4. టీచర్స్ డే రోజు ఆపుదాము, ఎందుకంటే నాకు ఆ రోజు పడింది కాబట్టి. వచ్చేసింది. జర్రా చిక్కడి పడుతుందిలా పడేసింది. 5-10 years ముందు తీసుకెళ్దాం. వాపో 8th September కాపిందా ఇది. కీప్ ద యాక్చువల్ టైం. ఓకే, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఈడగాంచి చూసుకోండి, ఈడగాంచి చూసుకోండి, ఏడగాంచి చూసుకున్నా అలా ఉండదు. దీనికైతే 4 points అయితే ఉన్నాయి. సన్కి ఎల్లో డ్వార్ఫ్ ఇది. సోలార్ సిస్టమ్ మొత్తంలో మన టైమింగ్స్ 10 days ఉంటుందా. 7th September ఇసుకంతో ఈడగాంచి చూసుకుంటే ఎక్కువనే ఉండవబ్బా.
గైస్ వినిపిస్తుందా? ఎన్నాళ్ళనిలా నక్కి నక్కి దాటాలి.